దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలులందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడివి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశముల నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలులందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయించు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశాను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేటుకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండెను. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలులను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రైన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ త్రప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల
నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని స్థాపిత కాస్పదముగాను నిందాకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణిస్తులందరూ విస్మయముంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసినని ఎడుగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించినని ప్రత్యుత్తరమిచ్చెదరు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీలను కాపురం ఉంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరునకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించెను. ఇదివుగాక అతడు ఎగువ బేత్ హోరోను దిగువ బేత్ హోరోను గవునులు అడ్డగడులగల ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలుతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటి అందును కాపురములుగా కట్టించవలెనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీల సంబంధులు కాని హిత్యులలో నుండి, అమోరీయులలో నుండి, పెరిజ్జీయులలో నుండి, హివ్యులలో నుండి, ఎబూసీయులలో నుండి శేషించి ఉన్న సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా చేసుకుని ఉండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పరిచేడుకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరులకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞని బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వార పాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే యాజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము
సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశం యొక్క సముద్రపు ధరినున్న ఎసోన్ గెబెరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరులకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నద్దకు తీసుకొని వచ్చిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము. షెబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీ లేకపోయాను. షెబా దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాన్ని కన్నులార చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైన వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీయందు అనుగ్రహము చూపించినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పారు. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చారు. షెబా దేశపు రాణి రాజైన సొలొమోను నాకిచ్చిన గంధవర్గములతో సాటైన దేదియూ లేదు. ఇదిగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును, సొలొమోను పనివారును చందనపు రాణులను, ప్రశస్తమైన రత్నములను కూడా కొని తెచ్చిరి. ఆ చందనపు రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును, రాజనగరుకును, సోపానములకును, గాయకులకు తంబురులను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచి ఉండలేదు. షెబా దేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తర్వాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయాను. గంధవర్గములు అమ్ము వర్తకులను, ఇతర వర్తకులను కొని వచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. 60 దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను నొద్దకు బంగారమును, వెండియు తీసుకొని వచ్చిరి. రాజైన సొలొమోను సాగబెట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు
దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసనములకు కట్టి ఉన్న బంగారపు పాదమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచిండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనుకున్న పాన పాత్రలన్నీ బంగారుపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నీ బంగారంతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరేరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచెర గాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చాను. రథములు నిలువ ఉంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4000 గుర్రపు శాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిస్తీయుల దేశము వరకును, ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంతా విస్తారముగా నుండినట్లును, దేవదారు రాణులు షెఫేలా ప్రదేశముననున్న వేడి వృక్షములంతా విస్తారముగా నుండినట్లును చేసెను. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటినీ గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యెరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.